ఇవాళ దళిత జ్యోతి హుసేనప్ప కాలంలో ఉంటున్నటువంటి దళిత జ్యోతి దాదాపుగా 15 సంవత్సరాల నుంచి అక్కడే ఆమె నివాసం ఉంటుంది. మరి హుసేనప్ప కాలంలో 99 B12 404లో ఆమెకు మరి పట్టా మంజూరు చేయడం జరిగింది రెవెన్యూ గారు అప్పటి ప్రభుత్వము. మరి ఆనాటి నుంచి ఆమె అక్కడే కొట్టం వేసుకొని నివాసం ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ముక్కరం అనే వ్యక్తి కొంతమంది రాజకీయ నాయకులను తోలుకొని ఆ స్థలం నాదంటూ తప్పుడు ఫేక్ డాక్యుమెంట్ తప్పుడు ఒక పట్టాను సృష్టించుకొని ఈరోజు ఆమె ఆ స్థలం నాదంటూ ఈమెను బెదిరియడము, మరి అవసరమైతే రాజకీయంగా బెదిరియడం, ఈ రకంగా మరి రకరకాలుగా ఒక మహిళను చూడకుండా దుర్భాషలాడుతూ, దళిత మహిళను చూడకుండా ఆమెను దుర్భాషలాడుతూ ఈ స్థలంలో నీది కాదు, నీకు సంబంధం లేదు, నీవు ఇక్కడుంటే నేను చంపేస్తాము అని చెప్పేసి మాట్లాడడం అనేది కూడా చాలా దుర్మార్గం. మరి అయితే ఎమ్మెనూరు నియోజకవర్గంలో దాదాపుగా హుసేనప్ప కొట్టాలకు వస్తే మరి దాదాపుగా 70-80 పట్టాలు అక్కడ రెండు కుల కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చినారు. 2 కమ్యూనిటీ వాళ్ళలో కూడా దాదాపుగా మిగిలిన పట్టాలు కూడా చాలామంది ఫేక్ పట్టాలు క్రియేటివిటీ చేసుకొని మరి కొంతమంది వేరే వాళ్లకు అమ్ముకొని ఈ రకంగా అక్రమంగా జరుగుతున్నప్పటికీ అధికారులు కూడా చూసి చూడక వ్యవహరిస్తున్నారు. అయితే నిజాయితీగా మరి ఎలాంటి నివాసం లేకుండా మరి అక్కడే నివాసం ఉంటున్నటువంటి జ్యోతి అనే ఒక దళిత మహిళ, మరి దానికి ఎలాంటి పట్టా లేదు, ఎక్కడ కూడా ఎమ్మెనూరులో కానీ సెంటు భూమి లేదు, మరి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబం ఆమెది. అటువంటి నిరాశ్రయాలకు, నిరుపేదలకు ఈరోజు మరి కొంతమంది రాజకీయ పార్టీ నాయకులకు బెదిరింపులకు పాల్పడి ఈ రకంగా దుర్మార్గం పాల్పడుతూ ఉంటే దళిత సంఘాల నాయకులు చూస్తూ ఊరుకోము. న్యాయాన్ని, అన్యాయాన్ని నిర్భయంగా ప్రశ్నించి పోరాటం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఎవరు ఎన్ని కుట్రలు పడినా, కుయుక్తులు పడినా, ఎంతమంది ఎన్ని బెదిరింపులకు పాల్పడినా నిజాయితీ అని నిజం అనేది ఒకటి ఉంటుంది. ఆ నిజం ఆధారంగా మేము దళిత సంఘాలు కూడా ముందుకు పోతాం ఖచ్చితంగా. మరి ఇప్పుడే ఎంఆర్ఓ గారికి కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా మరి అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని పరిశీలించి మరి ఆమెకు ఏ రకంగా వచ్చింది, ఈమెకు ఏ రకంగా వచ్చింది, రెండింటిని పరిశీలించి తద్వారా ఆమెకు మరి పార్టీలకు బౌత్ పార్టీస్కి మేము న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కోర్టులో ఉన్నటువంటి స్థలాన్ని మరి కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించి, రాజ్యాంగపరంగా ధిక్కరించి ఈరోజు కొంతమంది నాయకులు చేసినటువంటి కుట్రలను అధికారులు కూడా మరి వాటిపైన చర్యలు తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే మరి ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని కలిసి అట్రాసిటీ కేసు నమోదు చేసేందుకు కూడా మేము వెనకాడుకు పోమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ దళిత జ్యోతికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి ఎప్పుడు ఆమెకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నా పేరు నరసప్ప, మాలమ రాష్ట్ర కార్యదర్శి. థ్యాంక్ యూ.